పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బస్సు, రైలు ప్రయాణాలు సుపరిచితమే. విమాన ప్రయాణం ఒక కల. రెక్కలు తొడిగిన ఆశలు, నింగిన తాకే కలలు. ప్రతిభకు ప్రేరణ, ఆశయానికి గౌరవం వెరసి నింగికేసిన విమాన ప్రయాణం. ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య, ఎన్టీఆర్ జిల్లా నందిగామ. విద్యార్థులు దేశ విదేశాల్లో విమానాల్లో ప్రయాణం చేయాలని, భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆశిస్తూ వారికి నా శుభాకాంక్షలు. ఉన్నతమైన మార్కులను సాధించిన పిల్లలకు నా ఆశీస్సులను తెలియజేశారు. ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు తప్పకుండా ఈ అనుభూతిని అందజేయాలని అనుకున్నాను. ఈరోజు దాన్ని ఆచరణలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు ఈ అనుభూతి, వారి కలలను సాకారం చేసుకోవడానికి మా ఈ ప్రోత్సాహం. భవిష్యత్తులో విద్యార్థులు దేశ విదేశాల్లో విమానాల్లో ప్రయాణం చేయాలని, భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆశిస్తూ వారికి నా అభినందనలు. కృష్ణకుమారి మరియు కూటమి నేతలతో కలిసి సన్మానించిన ఏపీ ప్రభుత్వ వైప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము, చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలో అతి కొద్ది మంది చదువుకునే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు వారి ఆధ్వర్యంలో విద్యాశాఖ ఏ విధంగా ఆధునికంగా పరుగులు పెడుతుందో మనం చూశాం. ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తిదాయకంగా కార్యక్రమం నిర్వహణ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఉంటారు. మధ్యతరగతి కుటుంబాలకు బస్సుల్లో, రైల్లో ప్రయాణం చేస్తారు. కానీ విమాన ప్రయాణం ఒక కల. నేను ఎమ్మెల్యే అవ్వకముందు ఒక సినిమా చూశాను. ఆ సినిమాలో ఒక చిన్న పిల్లవాడు తన జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని కలగంటాడు. ఆ సినిమా చూసిన అనంతరం నేను గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం క్రమబద్ధీకరణ చేస్తూ విద్యార్థుల యూనిఫాము, పుస్తకాలు, సిలబస్, సబ్జెక్టులు అన్నీ కూడా ఒక గాడిలో పెట్టుకుంటూ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు రాష్ట్ర మంత్రివర్యులు యువనేత నారా లోకేష్. ఈ సందర్భంగా నారా లోకేష్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు. ఒక విజనరీ లీడర్, ప్రపంచ ప్రఖ్యాత నేతలతో అగ్రగామి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నందిగామ పట్టణం కాకానీ నగర్ నందు మంగళవారం నాడు ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో నియోజకవర్గ పరిధిలో ఉత్తమ ప్రతిభను కనపరిచిన విద్యార్థులు వెంకట నాగశ్రీ సాయి కంచికర్ల, స్పందన వెంకట నాగశ్రీ కంచికర్ల, యశస్విని ముప్పాళ్ళ, అనూష తోటరావులపాడు, గూడూరు గణేష్ రెడ్డి, అల్లూరు సిరివేరు నవ్య వెల్లంకిలను తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మండవ నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటీవలే అమరావతి పునర్నిర్మాణ పనులకు గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్నో కంపెనీలు అమరావతిలో రాబోతున్నాయి. ఈరోజు నందిగామలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటీవల వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో నియోజకవర్గంలోని టాప్ 5 విద్యార్థులకు బహుమతిగా ఈరోజు విమాన ప్రయాణం చేయించడం